మనోహర్ గారు, ఇరాన్ పై దాడి విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గడానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా కారణం కావచ్చు అంటారా? అంటే అతని సలహా మేరకు వెనక్కి తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా? అవును. మీరు అప్పుడు యుద్ధం చేసినప్పుడు ఏదైతే న్యూక్లియర్ వీటిపైన స్థావరాలపైన దాడి చేసినప్పుడేమో నెతన్యాహు వెంటబడ్డాడు. అమెరికా వెంట మీరు దాడి చేయండి, మేము దాడి చేస్తాం, మీరు రాండి అని అసలు ఖమేనీని తొలగించాలి అనేటువంటి ఉద్దేశం ఆయనకే ఉంది. కానీ ఇప్పుడు ఆయన మెత్తపడ్డాడు. ఇప్పుడు ఆయన తొందరపడడం లేదు. దానివల్ల సమస్యలు ఎక్కువ వస్తాయని నెతన్యాహు కూడా ఊహిస్తున్నాడు. ఇప్పుడు ఇరాన్ కు మిత్ర దేశాలు అంటూ ఉంటే మిత్రులు ఎవరు అంటే ఈ టెర్రరిస్టులు హిజ్బుల్లా, హౌతీలు, హమాస్లు. ఈ ముగ్గురిట్లో హిజ్బుల్లా పని అయిపోయింది, హమాస్ పని అయిపోయింది. ఉంటే ఉంటే హుతీస్ కొంత ఉన్నారు అంతే. కనుక ఇప్పటికిప్పుడు వీళ్ళే కదా సమస్య. ఎవరికి? నెతన్యాహుకు, ఇజ్రాయెల్ కు సమస్య వీళ్ళే. కనుక వాళ్ళు ఇప్పుడు ఏం లేరు, వాళ్ళు బలహీన పడ్డారు. వాస్తవంగా చెప్పాలంటే అమ్మా, ఈ ఇరాన్ చాలా బలహీనంగా ఉంది. ఇది రైట్ టైం ఇరాన్ పైన దాడి చేయడానికి. కానీ కాకపోతే ప్రిపరేషన్ లేదు అంతేగాని ఇరాన్ ఎంత వీక్ అయింది మనందరం వింటున్నాం. అక్కడ ప్రజల ఆందోళన జరుగుతా ఉంది. అతలాకుతలం అయిపోయింది అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా. ధరలు పెరిగిపోయినాయి, ఎంప్లాయ్మెంట్ లేదు, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది, విపరీతమైన డబ్బు వాల్యూ, రియాద్ల యొక్క వాల్యూ పూర్తిగా డాలర్ ముందు పడిపోయింది అసలు. కనుక చిన్న కిలో బియ్యం కొనాలన్నా కూడా ₹1,00,000 పెట్టాలి మన విలువలో అన్నట్లా ఉంది. అంత ఆ పరిస్థితి ఉంది వాళ్ళ దగ్గర ఇప్పుడు. కనుక ఆర్థికమైనటువంటి ఏమంటారు విధ్వంసం జరిగిపోయింది. వాళ్ళ యొక్క న్యూక్లియర్ స్థావరాలు ఆల్రెడీ విధ్వంసమైనవి మనందరికీ తెలుసు. ఇంకేముంది వాళ్ళ దగ్గర? మిలిటరీ కూడా చాలా బలహీనపడి ఉంది ఈ టైంలో. ఇవన్నిటికీ తోడు ఆ మిత్ర దేశాలు, మిత్రులైన టెర్రరిస్టులు, హిజ్బుల్లాలు లేకపోతే వీళ్ళు హమాస్లు, వీళ్ళంతా కూడా వీక్ అయిపోయారు. మొన్నటి యుద్ధం అప్పుడే వీక్ అయిపోయారు. కనుక ఆ విధంగా చూసినప్పుడు ఇరాన్ పైన దాడి చేయడానికి చాలా అనువైన సమయం ఇది. కాకపోతే ప్రిపరేషన్ లేదు అమెరికా. అందుకే ఇప్పుడు ఇరాన్ ఇంకొకటి మర్చిపోకూడదు. నెతన్యాహు ఎందుకు వెనక్కి తగ్గుతున్నాడు అంటే, ఇరాన్ మతతత్వ దేశం, మతం ఆధారంగా నడిచే దేశం. కనుక యుద్ధం అంటే చేస్తే అమెరికా ఒక మిసైల్ ప్రయోగిస్తే ఇరాన్ అమెరికా పైన చేయదు. ముందే చెప్పింది, మిత్ర దేశాలను మేము వదలము అని చెప్పేసి ఒక విషయం. అందుకే మిత్ర దేశాలు భయపడుతున్నాయి. రెండవ విషయం ఏంటంటే, ఇలా చెప్పినా కూడా ఇరాన్ చేసే పని ఏంటంటే ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది. ఎందుకు ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది అంటే, మొత్తం ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా ఇజ్రాయెల్ పైన అనగానే తప్పనిసరిగా వాళ్ళ ప్రజల యొక్క మనోభిష్టం ఏముంటుంది అంటే, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పోరాడాలి కదా, మీరెట్లా ఇది చేస్తారు అని ఇప్పుడు సౌదీ కానీ మిగతా కంట్రీస్ అన్ని కూడా ఇరాన్కి ఇప్పుడు సపోర్ట్ చేయాలి మనం. ఎందుకంటే ఇరాన్ ఈజ్ ఫైటింగ్ విత్ ఇజ్రాయెల్ అనేది వస్తుంది. కనుక మనం మర్చిపోకూడదు ఏంటంటే, ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్, సౌత్ ఆఫ్రికా, మిగతా సౌదీ లాంటి కంట్రీస్ అన్ని కూడా, ఖతారు లేకపోతే ఈజిప్ట్, ఇవన్నిట్లో కూడా రాజులు పరిపాలించేది. కనుక అరబులు అంతా కూడా వాళ్ళేమో ఎలక్టెడ్ లీడర్స్ కాదు. వాళ్ళు కాకపోతే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, అమెరికాతో స్నేహంగా ఉంటారు. కానీ మతపరంగా ప్రజలు ఎలా ఉన్నారు? మత పిచ్చి ఉన్న ప్రజలు అంతా కూడా అమెరికాతో ఉంటే ఉండంలే, మా రాజుగారు ఆయన ఎంజాయ్ చేస్తున్నాడని అనుకున్నారు. కానీ ఒకసారి ఇజ్రాయెల్ విషయం రాగానే ఏమంటారంటే, నో ఇజ్రాయెల్ పైన దాడి చేయాలని అంటారు. కనుక వాళ్ళకు లోకల్ గా తమ ప్రభుత్వాలు నిలబడడం కష్టమవుతుంది. అన్ని దేశాల్లో, ఇస్లామిక్ అరబ్ కంట్రీస్ లో ప్రజలు తిరుగుబాటు వస్తుంది. కనుక ఇజ్రాయెల్ పైన ఇరాన్ ఎందుకు దాడి చేస్తుంది అంటే, ఈ దేశాలన్నిటినీ కూడా తమ వెనుక రావాలి చచ్చినట్టు. ఇది వ్యూహంలో భాగం. కనుక నెతన్యాహు దీన్ని అపోజ్ చేస్తున్నాడు. ఆగండి, తొందరపడకండి, వద్దు అని నెతన్యాహు అన్నప్పుడు పాపం ఈయన ఏం చేస్తాడమ్మా, ట్రంప్ కూడా ఏం చేయలేనటువంటి ఒక పరిస్థితి. నేను అలా అనుకుంటున్నాను. మనోహర్ గారు, అన్ప్రెడిక్టబుల్ ప్రెసిడెంట్ గా మారిన ఈ ట్రంప్, అతని నిర్ణయాల వల్ల అమెరికాకు బలమా బలహీనమా? అమెరికాకు బలహీనమే. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దాంట్లో ప్రజలంతా విస్తుపోతున్నారు. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. రేపు మిడ్ టర్మ్ ఎన్నికలు రాబోతున్నాయి. కనుక ఇంపీచ్మెంట్ కు ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న డెమోక్రాట్సే కాదు,
వీళ్ళు కూడా రిపబ్లికన్స్ కూడా చాలా కోపంగా ఉన్నారు. తమ సొంత పార్టీ వాళ్ళే కోపంగా ఉన్నారు. కనుక అన్ప్రిడిక్టబుల్ గా ఉండడం అనేది దేశానికి మేలు చేస్తే బాగుంటేది. టారిఫ్ విషయాల్లో కూడా చాలా కోపంగా ఉన్నారు. ఈవెన్ ఇండియాకు చేస్తున్న ఇది కూడా ద్రోహం ఏదైతుందో అది కూడా అక్కడి ప్రజల్లో ఇష్టం లేదు. రిపబ్లికన్స్ కి ఇష్టం లేదు. కనుక ఇలాంటి ఇష్టం లేని పనులు, ప్రజలు ఇష్టపడని పనులు అన్ని చేస్తున్నారు. చివరికి ఏం చేశాడు ఆయన? న్యూయార్క్ లో ఎవరు గెలిచారమ్మా? కనుక ఎటువంటి మేయర్ వచ్చాడు? ఇప్పుడు రోజు ఒక వ్యతిరేకమైన మాట ఆయన మాట్లాడుతున్నాడు. కనుక ఆయన డెమోక్రాట్స్ కి ఒక బలం చేకూర్చాడు. ఆ విధంగా రిపబ్లికన్స్ కి అందుకే కోపం అన్నట్టు. ఏం చేస్తున్నాడు ఈయన అనేటువంటి విషయము అందరూ చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఒకటి ఏర్పడ్డది. మనం ఇరాన్ పరిస్థితిని చూసినట్టయితే చుట్టూ దానికి 7 దేశాల యొక్క ల్యాండ్ బార్డర్ ఉంటుంది. సముద్రం బార్డర్ కూడా సౌదీ తోటి సముద్రం బార్డర్ ఉంటుంది. కనుక చుట్టూ ఉన్న ఇటువంటి 7 దేశాలను కూడా అది అటాక్ చేయగలుగుతుంది. ఇరాన్ మనం చూడడానికి బలహీనపడ్డది. ఇన్ని చెప్పాక కూడా ఒక మాట మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, మిసైల్స్ పవర్ ఏదైతుందో ఇరాన్ దగ్గర బాగా ఉంది. ఇంకొక 2-3 ఏళ్ళు వరుసగా యుద్ధం చేయగలుగుతుంది. అన్ని మిసైల్స్ ఉన్నాయి, అంత ధైర్యం ఉంది వాళ్ళకు. తర్వాత 2000 కిలోమీటర్ల దూరం కూడా అటాక్ చేసే అన్ని మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో రష్యా కూడా ఎక్కడో దగ్గర తోడ్పడుతుంది. ఈవెన్ చైనా తప్పకుండా సహకరిస్తుంది. ఎందుకంటే చైనా చావు బతుకుల సమస్య. ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల డబ్బంతా కూడా పెట్టుబడిగా అక్కడ పెట్టింది. 90% ఆయిల్, ఇరాన్ ఆయిల్ ఎవరు తీసుకుంటారు దీపిక్ గారు? ఒక చైనానే తీసుకుంటారు. చైనాకు ఇప్పుడు యుద్ధం వల్ల నష్టం వచ్చేది చైనాకు. చావు వస్తుంది. తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా వృధా అయిపోతాయి. అమెరికా కనుక అక్కడ పవర్ వచ్చేసిందంటే, అమెరికా చేతిలోకి ఇరాన్ వెళ్ళిపోతుందంటే చైనా సగం చచ్చినట్టు ఇప్పుడు. కనుక సమస్య ఇరాన్ది కాదు, ఇప్పుడు సమస్య చైనాది కూడా, సమస్య రష్యాది కూడా. కనుక ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇరాన్ను వదులుకోవడానికి వీళ్ళు రెడీగా లేరు. ఇరాన్ సమస్య ఇరాన్ది కాదు. కనుక ఖమేనీ అక్కడ, అందుకే ఇది మొదటిసారి ఏం కాదమ్మా, ఇది ప్రజలు తిరగబడుతున్నది. ఇది ఈ మధ్య కాలంలోనే వరుసగా మనం చూస్తా ఉన్నాం. 22లో కూడా చాలా పెద్ద తిరుగుబాటు జరిగింది. అంతకు మొదలు 19లో తిరుగుబాటు జరిగింది. కంటిన్యూస్ తిరుగుబాట్లు జరుగుతున్నాయి అక్కడ. పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ, ఫ్రస్ట్రేషన్ తో ఉన్నారు. కనుక ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అమ్మా మనం అర్థం చేసుకోవడానికి.